Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. ఇట్లు మీ ఏకైక అభిమాని రాజా. టు కవిత గారు, కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్, పోస్ట్ బాక్స్ నెంబర్ 113. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ బేబీ. బేబీ ఇవిగో నీకు వచ్చిన మ్యాగజైన్స్ అండ్ లెటర్స్. కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అడ్రస్ ఇచ్చి మీకు చాలా ట్రబుల్ ఇస్తున్నానేమో సార్. నో 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 బేబీ, నీ కేర్ ఆఫ్ గార్డ్ లా ఉండి నీకు సర్వీస్ చేయటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అవును, ఇలా కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అని ఎందుకు ఇస్తున్నా బేబీ? నేను మ్యాగజైన్స్ లో రాసిన కవితలు సీక్రెట్ గా ఉంచి ఏదో ఒక రోజున మా ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయాలనేది నా కోరిక. తెలుసంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా. కానీ మీరు ఎవరితో చెప్పకూడదు. నన్ను చంపినా ఎవరికి చెప్పను. థ్యాంక్ యూ సార్. రే, ఆ కవితారాణి రాసిన కవిత నేను ప్రోగ్రామ్ లో పాడబోతున్నాను. బండి ఆ కవిత కనబడితే కాళ్ళ మీద పడిపోవచ్చు. ఏంటో బిళహరి, గుద్దిన మనిషి ఎవరు కనపడడం లేదు. ఏమో బాబు, బిళహరి కారు కింద ఎవడో పడ్డాడు. అమ్మో అమ్మని కమ్మని దెబ్బ ఇంత గట్టిగా తగిలింది ఏందబ్బా? కెప్టెన్ అడవాడు. అమ్మ తల్లి, ఎవరమ్మా తమరు? శుభమా అని పెళ్లి ప్రోగ్రాంకి వెళ్తుంటే యమగన్నలా వచ్చి గుద్దేశావే. ఏంటి నన్ను ఎమ్మగడ్డ అంటావా? నువ్వే రావు కాలం తప్పు తాగి నా స్కూటర్ ని గుద్దించి చాలక ఎదురు మాట్లాడుతున్నావా? నేను తాగానా? చచ్చా, తాగటమా? టీ తాగటానికి టికానా లేదు. తాగినింది ఎక్కడ గుద్దుతావు తల్లా? ఓహో, మీరు తాగుపోతులు కదా? కాదు. ఏ క్లాస్ బిచ్చగాళ్ళు అన్నమాట. ఏయ్, జాగ్రత్తగా మాట్లాడు. మమ్మల్ని మా బుల్లి బుజ్జిగారిని గుద్దింది చాలక మమ్మల్ని బిచ్చగాళ్ళంటావా? ఆ నవ్వేంది తల్లి? ఏంటి ఇది కారా? డాల్డా డబ్బాకి చెత్త బిగించి దాని రోడ్డు మీద పడ్డారు. సిగ్గులేదు? ఏంటి, మా కార్ని డాల్డా డబ్బా అంటావా? నిన్ను మా బుజ్జి కార్ని డాల్డా డబ్బా అంటావా? చచ్చిన గాడిదకి రంగు వేసి తెచ్చావా? ఇది స్కూటరా? ఏంటి నా స్కూటర్ ని గాడిద అంటావా? అవునే. బజవాడ బజగోవిందం. నువ్వే చీర నువ్వే గుంట గంట. ఇదిగో ఉంచుకోవే గుంటూరు గుంట. నువ్వే లక్కవరం చెక్క. అయ్యో, మీరు ఇలా గంట గుంట చెక్క తొక్క అని సెన్సార్ వాళ్ళకు కూడా అర్థం కాని భాషలో తిట్టుకుంటూ ఒక్కొక్కటే మా సామాను పీకేస్తుంటే మా కారణం ఏం కాను. నోరు మీద అంబాపురం బ్రహ్మం. ఈ బిళ్ళహరిని తిడతావా? ఎన్ని గుండెలు నీకు? నువ్వంటే నాకు లెక్క చించుతా. ఏంటి చించేది? పాత న్యూస్ పేపరా? తొక్క చించావా? ఇంకా నయ్యం, దొక్క చించావేమో అని భయపడ్డా. చూడు కట్టను ఎలా చించిందో. ఏయ్, నీకెంత పొగరే? ఏం చేస్తావ్? మా బిళ్ళహరి చొక్కా తీస్తావా? ఇప్పుడు నేను నీ చొక్కా తిప్పితే ఏం చేస్తాను? ఈ ప్రోగ్రామ్ లో మనకు వచ్చింది 2000. రే బిళహరి, ఇదిగో 500 ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్టాల్మెంట్ కట్టి, ఈ 500 బట్టల షాప్ వాడికి, ఈ 500 హోటల్ వాడికి, అలాగే మిగిలిన 500 పెట్రోల్ బంక్ వాడికి. మరి గౌడి గేదెల గంగయ్యకి అద్దె గడ్డి కట్టకపోతే అడ్డమైన గడ్డి పెడతాడు కదా? ఇద్దాం, పోను ప్రోగ్రామ్ పట్టమని ఇద్దాం. ప్రోగ్రామ్ అంటే గుర్తొచ్చింది. నిన్ననే పేపర్లో చూసా, మన లాంటి సీదా సాదా పేద కళాకారులను ఆదరించడానికి కళల పాలిట కల్పతరువు రంగారావు గారు అవతరించారు. వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడతా, ప్రోగ్రామ్ ఫిక్స్ చేయమని బతికి ఆడతా. హే కళానిధి, నా పాలిట దయానిధి, గోడ తట్టు వస్తున్నావు? మిమ్మల్ని కలుసుకోవడానికి సార్. ఏం గేట్ తీసుంది కదా? రహస్యం చెప్పాలంటే గోడ దూకాలి కదండి. మహానుభావ, కాలమే పడతాడు జోళ్ళు కొట్టాడు. కాదండి మహానుభావ, మహాప్రభు, తమను అమెరికాలో, జపాన్ లో, సింగపూర్ లో ఉన్న ప్రవాసాంధ్రుల అసోసియేషన్ ప్రెసిడెంట్ గారని విన్నాం. ఇక్కడ వాళ్ళని అక్కడ పంపించి అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ప్రోగ్రాంలు ఇప్పించి అక్కడ వాళ్ళ డబ్బులు ఇక్కడ వాళ్ళకి ఇప్పిస్తున్నారని తెలిసింది. మహానుభావ,
మేము నలుగురు పేద కళాకారులు ఆకలితో నకరకలాడుతూ బాధపడిపోతున్నాం. మాకు ఒక్క ప్రోగ్రామ్ ఇప్పించండి. చూడండి, ప్రయాణ ఖర్చులు మీయి, భోజన ఖర్చులు మాయి, లైటింగ్ ఖర్చులు మీయి, మైక్ ఖర్చులు మాయి. ఇడ్లీ పిండి రుబ్బినట్టు అలా రుబ్బేకయ్యా. ఎప్పుడన్నా తీరుబడి చూసుకుని ఇంటికి వచ్చి కనపడు. ఇది ఇల్లే కదా సార్? ఓ అవును కదూ. ఆఫీస్కి వచ్చి కనపడు చెప్తాను. ఇంటికి వచ్చి కనపడమని చెప్తారా? మహాప్రభు, ఒక్క ప్రోగ్రామ్ ఒక్కగే కానా ఉంటే కుక్కను వదిలేస్తాను, పిక్కలాగేస్తాను. వద్దు. అయ్య బాబాయ్, పెట్టరాలే అయితే బాగా ఆ సంచితో వెళ్లే వాడికి ఏవైతే ఇప్పిస్తానన్నారు అవన్నీ నాకే ఇప్పించండి. వాడిచ్చే కమిషన్ మీద 10 పైసలు నేనే ఇప్పిస్తాను. ఉండన్నారా, తొందరగా వడ్డించు, లేదా వీడి పళ్ళలు కూడా తినేసేటట్టున్నారు. అమ్మ రాణి, నువ్వు కూడా భోంచేద్దాం. చూడమ్మా, కోడి కొక్కురు కో అంటే తెల్లవారబోతుంది అని అర్థం, ఆవు అంబా అంటే ఆకలేస్తుంది అని అర్థం. కానీ ఇలా కీ కీ కూకు అంటూ వైలంతో నువ్వు మాట్లాడితే అర్థం చేసుకునే అంత మెదడుపాటు లేదు. ఆ భాష అర్థం కావాలంటే లలిత రావాల్సిందే. దాని మనసు భాష, వైలెన్ భాష లలితకి తప్పితే ఇంకెవరికి తెలియదు. అదిగో లలిత రానే వచ్చింది. ఏంటే ఇంట్లో అందరిని అదరగొట్టి బెదరగొట్టి అడలెత్తిస్తున్నావు? ఇదిగో నీ పీడేలు గోల్ దానికి వినిపించు. ఏది వాంచు? నాకు ఆకలి లేదు. ఈ మాత్రం మాట చెప్పడానికి పిడేలు వాయించి మా నోళ్ళు ముంచి మా దుంపదెత్తాలా? ఏమిటి దౌర్జన్యం? 5 స్టార్ మ్యూజిక్ ట్రూప్ వాళ్ళు ఉండేది ఇంట్లోనేనా? అవును, ఈ ఇంట్లోనే. ఈ ఇంటి ఓనర్ను నేనే. అయితే ఏంటంట, ఆ ఈడియట్స్ మమ్మల్ని మోసం చేశారు, మా ప్రోగ్రామ్ అన్ని కొట్టేశారు. వాళ్ళు ఎక్కడున్నారో పట్టుకుని బ్రాండ్ వాయించేద్దామని వచ్చాం. అలాగా? ఆ మాట ముందు చెప్పరే. అయితే మనం బాయ్ బాయ్. నేను ఈయనను కొట్టాలని చూస్తున్నాను, కానీ కొడితే తిరిగి కొడతారని భయపడి ఆగిపోతాను. ఎట్టాగనా సరే ఈయనను కొట్టి ఆ కొట్టుడేదో శుద్ధ కొట్టుడు కొట్టండి, గుద్దుకు 10 రూపాయలు ఇస్తాను. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పండి, చూపిస్తాను. ప్రదండి ప్రదండి. మళ్ళీ వచ్చావా తండ్రి? అవును తండ్రి. నాకు ఉత్తరం ఏదైనా వచ్చిందా తండ్రి? వచ్చింది తండ్రి, ఇచ్చే తండ్రి. ఇస్తాను. ఈసారికి నన్ను వదిలేసి నీ కేర్ ఆఫ్ ఏ కిళ్ళి కొట్టే అడ్రస్ తో ఇచ్చుకో తండ్రి. ఆ కిళ్ళి కొట్టేదో నువ్వే పెట్టుకోకూడదా తండ్రి? మళ్ళీ వస్తావుగా, అప్పుడు చెప్తాను తండ్రి. ఎవడా నువ్వు? బుద్ధి లేదు నీకు? అమ్మో 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 అమ్మమ్మో, నువ్వా యమగండం? బాప్రే 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 బాప్రే, నువ్వా రావుకాలం? నువ్వు తగిలావంటే ఎవరికో మూడిందనే. కాలెత్తు, కవర్ తీసుకోవాలి. కాలెత్తాలా? ఎత్తకపోతే ఏం చేస్తావమ్మా? ఏం చేస్తానా? కవర్ మీద కాలేశానని నన్ను కింద పడేస్తావా? అంతటితో ఆగాను, సంతోషించు. ఈ కవర్ లో నా లైఫ్ ఉంది, నా హార్ట్ ఉంది, ఆ హార్ట్ లో ఇన్స్పిరేషన్ ఉంది. అయ్యో, ఆ? నీ ఫిగర్ కి ఇన్స్పిరేషన్ ఒకటి, నీ మొహానికి ఉత్తరాలు రాసే బాధ్యతలు కూడా ఉన్నారా? వాజమ్మ అన్నావో తుమ్మ జిగురుతో మొహం నిండా రెవెన్యూ స్టాంపులు అంటిస్తా. జమ్మల మడుగు దిమ్మె. దిమ్మె బొమ్మ అన్నావో రిజిస్టర్ కవర్ లో మడిచిపెట్టి పోస్ట్ బాక్స్ లో కుక్కుతా బెంగళూరు బోండా. చెప్పా, కొత్తపేట చేస్తా. చిచిపే, పాత బస్సు పిస్తా. కెప్టెన్ కెప్టెన్, అయిపోయింది. మన బ్యాండ్ పగిలిపోయే టైం వచ్చేసింది. ఆ బంకేస్ గ్యాంగ్ వాళ్ళు మనతో కుస్తీ పట్టడానికి వచ్చేస్తున్నారు. మన హౌస్ ఓనర్ గౌడి చేతుల గంగయ్య దగ్గరుండి మరీ తీసుకొస్తున్నాడు. అయ్యా, నేను చెప్పాను అంతా ఇక్కడే ఉంటానని. నేను చెప్పినదంతా ఇక్కడే ఉన్నారు. రండి బాబాయ్ గారు, ఏంటి ఇంత హడావుడిగా వచ్చారు? ఈ పోస్ట్ ఆఫీస్ కొంటారా? కొనటానికి రాలేదు, మిమ్మల్ని కర్ర కర్ర తినడానికి వచ్చాం. మా వాళ్ళంతా ఇక్కడ కచేరీ చేయడానికి వచ్చారు. మరి మైక్ తెచ్చారా? స్పీకర్ కూడా తెచ్చాం. అయితే ఇంకేంటి, మీరు పాడుతూ ఉండండి, మేము డ్రమ్స్ తీసుకొస్తాం. ఇంకా మాట్లాడతారండి. ఏదేంటి?
దొరలకో అవుట్ నువ్వు నీకు ఎంత కష్టం. నువ్వు పోటీరా, నువ్వు పోటీరా. రేయ్. పోలీస్ స్టేషన్. ఇక్కడ షాపులు ఉన్నారా? రేయ్, పోలీసులు వచ్చేది, త్వరగా వచ్చేయండి. ఎక్కడ 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 రౌడీలు, ఎక్కడ ఫైటింగులు? నేను శాంతి భద్రతను నెలకొట్టేస్తాను. ఎక్కడ? సినిమాలో క్లైమాక్స్ పోలీసు లాగా ఆలస్యంగా వచ్చి ఎక్కడ ఎక్కడ అంటావుంటాయా? నీకు బుద్ధి లేదు ఏమిటి? మా పోలీసుల ఆలస్యానికి నువ్వు కామెంట్ చేస్తున్నావా? నేనే. వాట్ ఏ పిటి జోక్. మీ లెటర్స్ లేట్, మీ డెలివరీస్ లేట్, మీ మనీ ఆర్డర్స్ లేట్, టోటల్ మీ డిపార్ట్మెంట్ ఆలస్యం. మీ డిపార్ట్మెంట్ ఆలస్యానికి పుట్టిల్లు, మీ డిపార్ట్మెంట్ ఆలస్యానికి పట్టుకొమ్మ, మీది ఆలస్యానికి పెట్టింది పేరు, మీది ఆలస్యానికి ఆటపట్టు. ఎందుకు వచ్చిన గొడవ అయ్యా? గవర్నమెంట్ కు సంబంధించిన డిపార్ట్మెంట్లు అన్ని అంతే, ఊరుకోండి. ఇదేంటి, నిజం చెప్తే ఇలా ఉంటుంది.